యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రితో ఏం చెప్తున్నారు? జవాబు: యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రితో, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచితివని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. 2. సమస్తము ఎవరి చేత యేసుకు అప్పగింపబడెను? జవాబు: సమస్తము తండ్రి చేత యేసుకు అప్పగించెను. 3. కుమారుడెవరో ఎవరికి తెలియను? జవాబు: కుమారుడెవరో తండ్రికి తప్ప మరెవరికి తెలియదు. 4. తండ్రి ఎవరో ఎవరికి తెలియను? జవాబు: తండ్రి ఎవరో మనుష్య కుమారునికి తెలియను, మరియు కుమారుడెవనికి తండ్రిని బయలుపరచనుద్దేశించునో వారికి తప్ప మరి ఎవరికి ఎరుగరు. 5. యేసు తన శిష్యుల వైపు తిరిగి ఏమన్నారు? జవాబు: యేసు తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూస్తున్న వాటిని చూచు కనులు ధన్యములైనవి అన్నారు. 6. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఎవరు చూడగోరి చూడక ఉన్నారు? జవాబు: అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడక ఉన్నారు. 7. యేసు తన శిష్యులకు ఏకాంతమందు ఏమి చెప్పాను? జవాబు: అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడకయు మరియు వినుచున్నవి వినకయు ఉన్నారని యేసు ఏకాంతములో తన శిష్యులకు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.